వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతున్నారు. ఇప్పుడు అలా చూద్దాం. అది అన్యాయమైన ఇది సీసీ కెమెరాలు అనేవి అది వీళ్ళు చేసిన పనే. వాళ్ళకి కావాల్సిన వాళ్ళని వీళ్ళని తీసుకొచ్చో అక్కడ పెట్టుకొని దౌర్జన్యానికి దిగి హింసాకాండ క్రియేట్ చేసి భయోత్పాతం క్రియేట్ చేయడము, దాంట్లో నుంచి ఏదైనా లాభం పొందాలని చూడడం ఏదైతే ముందు నుంచి టీడీపీ నేచర్ ఉందో ఇక్కడ కూడా అదే కనపడుతుంది. సీసీ కెమెరాలు ఉండేదే ఎవరైనా నేరం ఏదైనా జరిగితే దాన్ని పట్టుకోవడానికి ఉపయోగపడాల్సినవి. పోలీసులు పోయి దాన్ని పగలగొట్టడం అంటే ఇంకా అంతకంటే ఘోరం ఏమైనా ఉంటుందా? దాని మీద ఈసీకి మళ్ళీ కంప్లైంట్ పెడుతున్నాము, ఇది చేస్తాం. కానీ ఈ మొత్తం ఈ 10-15 ఈ మన ఎన్నికలు అయినప్పటి నుంచి జరుగుతున్నవి చూస్తే మాత్రం టార్గెటెడ్గా తెలుగుదేశం పార్టీ ఈ ఎలక్షన్ కమిషన్ లో తనకున్న లొసుగులను ఆసరా చేసుకుని అక్కడ ఉన్న కొంతమంది వ్యక్తులను పట్టుకొని అడ్డగోలుగా బిహేవ్ చేసింది. ఈ అవసాన దశలో కూడా లాస్ట్ స్టేజ్లో కూడా దానికేమీ బుద్ధి వచ్చినట్లేదు అనేది అర్థమవుతుంది ఆ పార్టీకి. కానీ చంద్రబాబు నాయుడు దాని లీడర్ ఆయన చంద్రబాబు నాయుడు కానీ ఇది కనపడుతుంది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి మేము చెప్తున్నాము. ప్లస్ అన్నిటికంటే ఇదేంటే ఎవరు మన తెలుగుదేశం పార్టీ కూడా ఆ రోజు సపోర్ట్ చేసింది. అది కూడా మేము తెచ్చి చూపించాము. అయినా సరే దాని మీద అడ్డగోలుగా అది ఇంకా ప్రపంచం బద్దలైపోతుంది, తలకిందులవుతోంది, ఆస్తులు ఎవరివి ఎక్కడా ఉండవని అంతవరకు తీసుకెళ్లి వాళ్ళ ఆఖరికి చేసిన డ్రామాలన్నీ నాకు తెలియగలుగుతాను. మళ్ళీ ఈరోజు దాని గురించి మాట్లాడట్లా అయిపోయింది వాళ్ళ పని. దాని పని దాంట్లో 2 తెలుస్తాయి. నేను ఇంతకుముందు అన్నట్టు వాళ్ళు ఇచ్చిన ప్రామిసుల మీద వాళ్ళకు నమ్మకం లేదు. వాళ్లను జనం తెలుగుదేశం పార్టీని నమ్ముతున్నారనే నమ్మకం కూడా వాళ్ళకు లేదు. బెదరగొట్టడం ద్వారా ఏదో చేయాలని, భయపెట్టడం ద్వారా ఏదో జరగబోతోంది చేయాలని ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది అది వచ్చేసింది. అది వస్తే మీ బతుకులన్నీ ఇదైపోతాయి, మీ ఆస్తులు మీవి కాదని ప్రచారం చేయాలని చూశారు. ఆ నెగటివ్ దాంట్లో పడి వాళ్ళు కొట్టుకుపోయినారు. దాని రిజల్ట్ ఏదైనా ఉంది అంటే అది తెలుగుదేశం పార్టీకి నష్టం జరిగింది అనేది పోలింగ్ చూస్తే అర్థమవుతుంది. ఈరోజు ఆఖరికి అర్థమైందిగా. అంటే నీతి ఆయోగ్ వాళ్ళే ఆర్టీఐ యాక్ట్ కింద ఎవరో పెడితే క్లారిఫికేషన్ ఇస్తే దాన్ని వాళ్ళు కూడా మేము సపోర్ట్ చేస్తున్నాం, మంచి ఇదని వాళ్ళు అన్నారు. ఇది రియాలిటీ వాస్తవం ఏదంటే 5 ఏళ్లు బ్రహ్మాండంగా ప్రజలను రాష్ట్రాన్ని కాసుకోవడము, రాష్ట్ర అభివృద్ధికి కానీ సంక్షేమానికి కానీ కట్టుబడి ఉండడము, ఏది చేసినా ప్లెయిన్గా ఉండడము, దిక్కుమాలిన కుట్రలో కుతంత్రాలో ఇలాంటివి చేయకుండా ఉండడము, ఇది జగన్మోహన్ రెడ్డి గారి లక్షణం. చంద్రబాబు నాయుడు ఏమో దానికి పూర్తి రివర్స్. ఆయన ఏది చేసినా దాన్ని ఓ పీక్కు తీసుకెళ్లి గోబెల్స్ తరహాలో ఒక అబద్దాన్ని పదే చెప్పి అది నిజమని నమ్మించి ఆ ప్రాసెస్లో తను బయటపడాలనుకుంటాడు. బయటపడడం కాదు, మునుగుతాడని ప్రతిసారి రుజువు అవుతున్నా కూడా ఆయన అదే ప్రయత్నం చేస్తాడు. ఇప్పుడు కూడా దానికే పోయాడు. అంతకంటే ఫార్స్ ఏది ఉండదు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద అతను ఆడిన డ్రామా. ప్రతి ఒక్కరికి తెలుసు ఈ బిల్డింగ్ ఎవరిదో రెంట్కి తీసుకున్నావు, వాళ్ళ ప్రకారం ఈయన భయపడి ఉండాలి. ఆ పక్కన పొలం ఉంది, వాళ్ళు భయపడి ఉండాలి. ఇంకో పక్క ఎవరు భయపడతారు? ఎవరి ఆస్తులకు ప్రమాదం వచ్చింది? ఏమీ రాలే. అయినా సరే ఈయన క్రియేట్ చేసిన ఒక ఫాల్స్ అబద్దాన్ని పదే చెప్పేసి రాష్ట్రం అంతా అతరాకుతరం అయిపోతున్న ఇంప్రెషన్ తీసుకొచ్చి ఆ దీంట్లో జరిగింది ఏదే అంటే తనే కొట్టుకుపోయినాడు. అది రేపు June 4th తెలుస్తుంది. ఇలాంటి ఫార్సికల్ దీనివల్ల ఇంకో దాని వల్ల ఏం కాదు అని ప్రజలకు ఏదన్నా కావాలంటే సీరియస్ పాలిటిక్స్ చేస్తేనే వాళ్ళ ఆ పాలిటిక్స్ చేసిన వాళ్ళకి కానీ ఆ పార్టీకి కానీ జనం బ్లెస్సింగ్స్ ఉంటాయి. ప్రజలకు కావాల్సింది కూడా అలాంటిదే తప్ప ఇలాంటి పబ్లిసిటీ దాన్ని ఏమంటారు, మీడియా చేతిలో ఉందనో, మౌత్ పబ్లిసిటీ దీని ద్వారానో, కేవలం అబద్దాలు ప్రచారం చేయడం ద్వారా ఎలాంటి ఇది ఉండబోదు, ప్రయోజనం ఉండబోదని ఈ ఎన్నికల్లో అది కూడా ఒకటి రుజువు అవుతుంది. రేపు June 4 మీరు ఫలితాలు చూసినప్పుడు తెలుస్తుంది. సార్, ఇప్పటికే సిట్ని నియమించారు. ఇంకా కౌంటింగ్ ప్రక్రియ సరిగ్గా సాగాలంటే మరికొంత పోలీసులు కూడా బదిలీ చేయాలని కూడా నిన్న కూడినట్లు తెలుసు. మంత్రులు కూడా ఇది గవర్నర్ గారిని కలిసినట్టు ఉంది. ఇప్పుడు ఒకటి సిస్టంలో మేము అనుకుంటుంది అన్నిటికంటే ముఖ్యంగా పోలీస్ అబ్జర్వర్ తప్పించాలి. ఈసీ తరఫున ఎవరైతే ఉన్నాడో రిటైర్డ్ అధికారి అతనికి ఏ బాధ్యత లేదు, వచ్చి అందరినీ అడ్డంగా కంట్రోల్ చేసే దీపక్ మిశ్రా అని పేరేదో ఉంది చేయాలని చూస్తున్నాడు. దానివల్ల కొంతమంది అటు లీనింగ్స్ ఉన్న వాళ్ళు లేదా వాళ్ళ కుట్రల్లో పార్ట్ అయిన వాళ్ళు కొంతమంది ఉండొచ్చు అధికార వ్యవస్థలో, కొంతమంది రికార్డులో ఏం రాస్తారో పై నుంచి ఎలక్షన్ కమిషన్ పరిధిలో ఉంది రేపు కౌంటింగ్ అయ్యేంత వరకు కాబట్టి కోడ్ ఉన్నంత వరకు అనే భయంతో కూడా వాళ్ళ దీనికి లొంగి చేయొచ్చు.
కాబట్టి అందరు అధికారులను కేవలం ఎలక్షన్ కమిషన్ పరిధిలో ఉంది కాబట్టి అధికార యంత్రాంగం అంతా అట్లా ఉందని మేమైతే అనం. అదేదో ఎందుకంటే చూసాం 5 ఏళ్ళు. ఇది ఇటాల్ రౌతు కొద్ది గుర్రం అన్నట్టు ఎవరు కంట్రోల్ చేస్తున్నారో, ఎవరైతే పైన ఉంటారో వాళ్ళ మీద కంట్రోల్ చేసేవాళ్ళు, దానికి తగినట్టు బ్యూరోక్రసీ పనిచేస్తుంది. చిన్న చిన్నవి పొలిటికల్ ఉండేవాళ్ళు కొంతమంది ఉండొచ్చు. అయితే దాన్ని ఆసరా చేసుకుని ఎలక్షన్ కమిషన్ పరిధిలో ఉంది కాబట్టి తెలుగుదేశం పార్టీ కొంతమంది వాళ్ళ ఏజెంట్లు లాంటి వాళ్ళను వాళ్ళకు లొంగినంలో పెట్టుకుని, కొంతమంది ఈ ప్రాసెస్లో వీళ్లతో గొడవ ఎందుకో ఎలక్షన్ కమిషన్ ఏం రిమార్క్స్ రాస్తుందని భయపడి కొంతమంది అధికారులు కూడా దానికి ఇచ్చేసింది. మాకు కావాల్సిందల్లా ఏంటంటే ఒక ఫేజ్ అయిపోయింది. వైఎస్ఆర్సీపీకి సంబంధించినంత వరకు పీస్ఫుల్ ఎలక్షన్స్, పోలింగ్ అండ్ పీస్ఫుల్గా అన్నీ జరిగితే అంటే అడ్వాంటేజ్. ఎందుకంటే మేము స్ట్రైట్ పాలిటిక్స్ ప్లే చేసేవాళ్ళం, కుట్రలు తెలియదు, ఓపెన్గా ఉంటాం పార్టీ యాజ్ సచ్. ఎందుకంటే లీడర్ అట్లా ఉంటాడు కాబట్టి దాపరికాలు ఉండవు. ఒకటే లైన్ ఏదైనా ఉంటే అది చెప్తారు, చెప్పిందే చేస్తారు. ఇన్ని ఉన్న వాళ్ళము మేము ఒకరిద్దరు అధికారుల మీద డిపెండ్ అయ్యో, లేక అధికారుల వ్యవస్థను లోపరుచుకోనో, వ్యవస్థను మేనేజ్ చేయడం ద్వారానో ఏదో చేయాలని అయితే మా పార్టీ ఎప్పుడు అనుకోదు, మా నాయకుడు ఎప్పుడు అనుకోడు. అది అందరికీ ఈ 10-12 ఏళ్లలోనే ప్రజలకు కూడా అందరికీ అవగతమైంది. ఆ దుర్లక్షణం ఉండేది వ్యవస్థలను పాడు చేయడము, మేనేజ్ చేసుకోవడము, మ్యానిపులేట్ చేయడము, తద్వారా పవర్లోకి రావాలనుకోవడం, దాంట్లో బొక్క బోర్ల పడడం, మళ్ళీ అయినా సరే బుద్ధి రాకపోవడం, అది తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు లక్షణం. కాబట్టి మేము అధికారులందరినీ మార్చమనడము ఓటింగ్ కూడా అనం. ఎన్నికల కమిషను బాధ్యతాయుతంగా వ్యవహరించింటే, కమిషన్ అంటే ఐఎమ్ నాట్ సేయింగ్ కమిషన్ పర్ సే టోటల్